భార్యాభర్తల గొడవల్లో 99% గొడవలు అబ్బాయి తరపున వస్తాయి. అత్తమామ లేదా వాళ్ళ చుట్టాలు లేదా తోడికోడళ్ళు వాళ్ళ ఆడబిడ్డ అంటే అబ్బాయి వాళ్ళ అక్క. ఇలా గొడవలు అనేవి సహజం. 99% ఇది సహజం. కానీ అదేం విచిత్రమో ఏ జన్మ కర్మనో తెలీదు కానీ మాకు గొడవలు అనేవి బయటి వారి వల్ల ఎక్కువయ్యాయి. కారణం బయటి వాళ్ళని చెప్పను, కొన్ని పరిస్థితులు అయ్యి ఉండొచ్చు. మ్యాక్సిమం గొడవలు బయటి వారి వల్ల రిపీటెడ్గా బయటి వారి వల్ల గొడవలు అయ్యాయి. ఎట్ ది సేమ్ టైం నా భర్త నాకు తెలియకుండా తను పిల్లల్ని వద్దనుకున్నాడు. ఎందుకు వద్దనుకున్నాడో నాకు తెలియదు. దానికి రీజన్ ఏంటో కూడా నాకు చెప్పలేదు. అతని పిల్లలు వద్దనుకోవడం వల్ల పిల్లల గురించి గొడవలు అయినాయి. ఈ రెండే బయటి వాళ్ళ వల్ల గొడవలు అండ్ నేను కిడ్స్ గురించి గొడవలు, ఈ రెండే రిపీటెడ్గా అయ్యాయి. మా ఇద్దరికి గొడవలు మా చుట్టాల వల్ల, అంటే అబ్బాయి వాళ్ళ చుట్టాలు, అంటే మా హస్బెండ్ వాళ్ళ తరపున చుట్టాలంటే వాళ్ళ బాబాయ్ గారు వచ్చినప్పుడు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో ఒక్కసారి అయింది. మా ఆడబిడ్డ అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వల్ల కాలేదు. ఆమె నాతో మాట్లాడరు, నేను ఆవిడతోనే మాట్లాడను. మా ఇద్దరికి ఎలాంటి గొడవలు లేవు. ఇక వాళ్ళ పిన్ని నాతో బాగానే ఉంటారు. ఆమెతో నాకు ఏం గొడవలు లేవు. అందరితో బాగానే ఉన్నాను. వీళ్ళ చుట్టాలు కూడా బాగానే ఉన్నారు. నేనే బంధాలు బాగుండాలని మా హస్బెండ్కి ఎవ్వరు లేరు, అంటే అమ్మ నాన్న చనిపోయారు కదా, నేనే వాళ్ళ పిన్నికి కాల్ చేయమని వాళ్ళ అక్కకి కాల్ చేయమని చెప్పేదాన్ని. బాబా సాక్షి అండి, నేను బంధాలని కలిపే టైపు, విడదీసే టైపు కాదు. స్పేర్ ఆన్ మై మామ్. బంధాలని వీలైతే కలుపుతాను, విడదీసే బుద్ధులు నాకు లేవన్నమాట. సో బయటి వాళ్ళ వల్ల గొడవలు అయ్యాయి. కానీ మాకు అలా అని పాపం బయటి వాళ్ళది ఏం తప్పు లేదండి, ప్రామిస్గా చెప్తున్నాను. బయటి వాళ్ళది ఏం తప్పు లేదు. మా కర్మ అలా రాసుంటుంది ఎట్టుంది. వాళ్ళు రీజన్ అయ్యారు అంతే. అంటే వాళ్ళతోనే ఇది జరుగుతున్నప్పుడు అది వద్దు, వాళ్ళతోనే ఎంతవరకు ఉండాలి, ఇంతవరకే ఉండాలి కదా అని ఒక భార్య కాబట్టి నేను చెప్పేదాన్ని. అతను నా హస్బెండ్ అది ఈగోకి తీసుకున్నాడు అనమాట. ఇక్కడ నా హస్బెండ్ది కూడా తప్పు అనను, ఎందుకంటే నాకు అర్థం చేసుకునే గుణం అనేది భగవంతుడు చాలా చక్కగా ఇచ్చాడు. ఇక్కడ ఎవరి తప్పులు లేవు, బయటి వారిది లేదు, మా హస్బెండ్ది లేదు, నాది లేదు.